పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడిన మెంతా తుపాను ఈ రాత్రికి కాకినాడ, ఈ రోజు రాత్రికి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రాత్రికి తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాను ప్రస్తుతానికి మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు, కాకినాడకు 270 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హెచ్చరించారు. తుఫాను కారణంగా విశాఖపట్నం వైపు వెళ్లే సుమారు 120 రైళ్లను నిన్న, ఇవాళ అధికారులు దారి మళ్లింపు, రద్దు వంటి చర్యలు తీసుకున్నారు. అయితే పరిస్థితిని అంచనా వేసి 60 రైళ్లను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో రాజమహేంద్రవరం నుంచి విమాన సర్వీసులు కూడా రద్దు చేశారు. మెంతా తుఫానుకు ధీటుగా ప్రజలకు బాసటగా నిలుస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిడదవోలు నియోజకవర్గంలోని ఎర్రకాలువ పటిష్టతపై దృష్టి సారించారు. ఎర్రకాలువ ఉధృతి పెరగనున్న నేపథ్యంలో గట్ల వెంబడి 2 లారీల లోడుతో కూడిన ఇసుక బస్తాలు పెట్టి ముందస్తు చర్యగా ముంపును అరికట్టేలా ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో ఎర్రకాలువ ముంపుకు గురికాకుండా కంసాలిపాలెం వద్ద ఆయకట్టు కట్టేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగారు. మెంతా తుపాను నేపథ్యంలో ముంబై పర్యటన రద్దు చేసుకున్న ఆయన హైదరాబాద్ నుండి నేరుగా ఇంటికి వెళ్లకుండా నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లను పరిశీలించి తాజా పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మెంతా తుపాను పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులను ఆరా తీస్తున్నారు. తుపాను వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రజల భద్రత కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకుందని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు ప్రభుత్వ అధికారులకు సహకరించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఎంపీ పురంధరేశ్వర్ సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. ప్రస్తుత తుపాను ప్రభావం నేపథ్యంలో కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం రాత్రి రాజానగరం సబ్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు దృష్టిలో ఉంచుకుని ప్రజలకు విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ కె తిలక్ కుమార్, ఇతర అధికారులు ఆమె వెంట ఉన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. మెంతా తుపాను నేపథ్యంలో ఎటువంటి సమస్యలు తలెత్తినా ప్రజలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08816299219కు సంప్రదించండి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేరుతో పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్టులు పెట్టిన అంబోజీ వినయ్ కుమార్ అరెస్ట్. వివరాలను మీడియాకు వెల్లడించిన భీమవరం డీఎస్పీ జయసూర్య. కర్నూలు బస్సు ప్రమాదానికి కల్తీ మద్యమే కారణమన్న వైసీపీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అశోక్ బాబు. ఘటనలో సీఎం చంద్రబాబే మొదటి ముద్దాయని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సురేఖవాణి, ఆమె కూతురు సుప్రీత నాయుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మెంతా తుపాను నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నం నయీం అస్మి సోమవారం పరిశీలించి కంట్రోల్ రూమ్కు ప్రజల నుండి వచ్చిన కాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురియనున్న దృష్ట్యా కంట్రోల్ రూమ్ సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మండల కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డివిజనల్, మండల స్థాయి కంట్రోల్ రూముల నుండి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పల్లపు ప్రాంతాలు ముంపునకు గురికావడం, చెట్లు పడిపోవడం, నిత్యావసర వస్తువుల కొరత, విద్యుత్ అంతరాయాలు, పునరావాస కేంద్రాల వద్ద త్రాగునీరు, శానిటేషన్, వైద్య సహాయం తదితర సమస్యలపై ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి సంబంధిత సమాచారాన్ని ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. తుపాను తీరం దాటి పరిస్థితులు చక్కబడే వరకు 24 గంటలు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. తీవ్రమైన తుపాను మంతా అది ఎదుర్కొనేదానికి పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం అంతా సన్నద్ధంగా ఉంది. ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చి 26 మంది మెంబర్స్ తోటి నర్సాపురంలో స్టేషన్ అయి ఉన్నారు. అలాగే జిల్లా స్థాయిలో
డివిజన్ స్థాయిలో మరియు మండల స్థాయిలో ప్రతి చోట కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాము. ప్రజల నుంచి ఏ విధమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా స్వీకరించడానికి వాటిని రిజాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామ స్థాయికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని వేయడం జరిగింది. అంటే ప్రతి గ్రామ స్థాయిలో అక్కడ ఏదైనా జరిగే అవాంఛనీయ సంఘటనలన్నింటినీ కూడా ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అలాగే జిల్లాలో ఉన్న అన్ని గ్రామ సచివాలయాలు మరియు వార్డు సచివాలయాలు కూడా ఈ 4 రోజులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా మనం ప్రతి గ్రామంలోనూ టీమ్స్ ఏర్పాటు చేసి రెవెన్యూ, పోలీస్, ఎస్హెచ్జి, ఐసిటిఎస్ అండ్ ఎన్ఆర్జిఎస్ అండ్ అదర్ ఆఫీసెస్ తోటి ప్రతి గ్రామంలో ఏదైతే వల్నరబుల్ గ్రామాలు ఉన్నాయో అక్కడంతా కూడా గ్రామాల్లో పంపించి సైక్లోన్ ప్రిపేర్నెస్, సైక్లోన్ వల్ల వచ్చే అవాంతరీయ సంఘటనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా ఈ అధికారులు గ్రామాల్లో వివరించడం జరుగుతుంది. మనకి తీర ప్రాంతాన్న 8 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకి నర్సాపురంలో ఒక 10 సైక్లోన్ షెల్టర్స్, మొగల్తూరులో ఒక 6 సైక్లోన్ షెల్టర్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ సైక్లోన్ షెల్టర్స్లో అంత స్టాఫ్ని అందరినీ ప్లేస్ చేసాము. ఫుడ్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా పెట్టి సన్నద్ధం చేయడం జరిగింది. అక్కడ ప్రతి హౌస్ హోల్డ్కి ఒక 250 హౌస్ హోల్డ్కి ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ వేసి వాళ్ళని షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు కూడా జరిగింది. సాధారణంగా ఇలాంటి సైక్లోన్ స్ప్రెడ్స్లో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు సైక్లోన్ షెల్టర్స్కి వెళ్ళడానికి అంత ఆసక్తిని ప్రదర్శించరు. కానీ ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళ ఇళ్లలో ఉండేదానికంటే కూడా సైక్లోన్ షెల్టర్స్లో ఉండడం అనేది సురక్షితమైన నిర్ణయం అని చెప్పేసి వారిని కన్విన్స్ చేసి తీసుకురావడానికి ప్రతి 250 హౌస్ హోల్డ్స్కి ఒక టీము ఏర్పాటు చేసి వాళ్ళని మోటివేట్ చేసి సైక్లోన్ షెల్టర్స్కి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్, డయాలసిస్ పేషెంట్స్, అదర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్న సివియర్ కండిషన్ ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా ముందుగానే మనం వారిని సురక్షిత ప్రాంతాలకి షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే 108, 104 మెడికల్ సిబ్బందిని అందరినీ కూడా రౌండ్ ద క్లాక్ ఉండే విధంగా ఆదేశాలు, విత్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ తోటి ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ, ఇలాంటి తీవ్రమైన సైక్లోన్ టైమ్స్లో మనకి చెట్లు విరిగిపడి ఎలక్ట్రికల్ లైన్స్, పవర్ సప్లైకి అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి మనకున్న 96 సబ్స్టేషన్స్లో ప్రతి సబ్స్టేషన్లో కూడా డీజిల్ జనరేటర్ని ఫ్యూయల్ తోటి ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా పవర్ సప్లై డిస్టర్బ్ కాకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు మరియు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వీరిద్దరూ, తర్వాత నేషనల్ హైవేస్ మనకున్న 165 to 116 హైవేస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరి దగ్గర 90 ఎలక్ట్రిక్ సార్స్ టీమ్స్ని రెడీగా పెట్టాం. చెట్లు ఏమైనా కోల్పోయినా వెంటనే వాటిని క్లియర్ చేసే విధంగా. అలాగే జేసీబీస్ని, రోడ్డు మీద పడే చెట్లని పక్కకు తొలగించడానికి జేసీబీస్ని, వాటిని తరలించడానికి ట్రాక్టర్లు అన్నింటినీ కూడా మనం రెడీగా పెట్టుకున్నాము. ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఈ జేసీబీస్, ట్రాక్టర్స్ని కూడా మనం అందుబాటులో పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ కెనాల్స్, మనకి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో వెరీ బిగ్ నెట్వర్క్ ఆఫ్ కెనాల్స్ ఉంటాయి. అయితే ఈ కెనాల్స్లో ఇన్ఫ్లోస్ లేకుండా ఆపడం జరిగింది. సో దట్ హెవీ రెయిన్ వచ్చినా కూడా అక్కడ బఫర్ జోన్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నాము. అలాగే వీక్ పాయింట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన మెటీరియల్ అండ్ మెన్ అందరినీ కూడా ప్లేస్ చేసుకుని అప్రమత్తంగా ఉండడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్కి వల్నరబుల్ పాయింట్స్, ఇరిటేషన్ పాయింట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని శానిటేషన్కి తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా చెప్పాము. డ్రింకింగ్ వాటర్ గ్యాప్స్, ఎక్కడన్నా పైప్ లైన్స్లో గ్యాప్స్ ఉన్నా, ఏదైనా కంటామినేషన్ జరుగుతున్నా, తర్వాత వాటర్ శాంపిల్స్ని రెగ్యులర్గా టెస్ట్ చేసే విధంగా, ఈకోలి బ్యాక్టీరియాతో సహా చెక్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటర్ బార్న్ డిసీజెస్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నందువల్ల తగు చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే పశువులు, క్యాటిల్, ఎవరైతే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికి ఉపాధికి సహాయం ఉంటుందో ఈ పాడి పశువులకి ఈ సమయంలో వాటికి వ్యాధులు రాకుండా హెచ్ఎస్ వ్యాక్సిన్స్ కూడా మొత్తం అన్ని యానిమల్స్కి కవర్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ వ్యాక్సినేషన్ చాలా వరకు కంప్లీట్ అయింది.
గవర్నమెంట్ వారు కూడా అప్రమత్తంగా ఉన్నారు. అన్ని పోలీస్ స్టేషన్స్లో రిజర్వ్ పోలీసులు అందరినీ కూడా ప్లేస్ చేసి అవసరానికి అనుగుణంగా వారిని వాడుకోవడానికి వారి యొక్క సర్వీసెస్ తీసుకోవడానికి ప్లాన్ చేయడం జరిగింది. అలాగే తీర ప్రాంతంలోనూ ఎక్కడా కూడా ఈ టూరిస్టులు కానీ ఎవరు అక్కడికి తీర ప్రాంతాల్లోకి నదీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లకుండా వారు గస్తీ తిరుగుతూ ఉన్నారు. అలాగే మన ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హాస్టల్స్, పిహెచ్సిస్ కూడా విజిట్ చేస్తూ ఏదైనా సమస్యలు ఉన్నది కూడా వారు చూస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరుతో పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్టులు పెట్టిన అంబోజీ వినయ్ కుమార్ను అరెస్టు చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య చెప్పారు. డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందిన వినయ్ కుమార్ ఇటీవల రఘురామకృష్ణరాజు పేరుతో పవన్ కళ్యాణ్పై కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నమయ్యే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని తెలిపారు. ఈ పోస్టులపై కాళ్ల మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి మంతెన కోదండరామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినయ్ కుమార్పై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందన్నారు. అయితే గతంలో కూడా వినయ్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టిన సందర్భంలో ఇతనిపై 2 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు సారాంశం ఏమిటంటే, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు అయిన శ్రీ రఘురామకృష్ణరాజు గారు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారైన పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యల కింద ఒక ఫేస్బుక్ పోస్టు వచ్చింది. ఆ ఫేస్బుక్ పోస్టు అంబోజు వినయ్ కుమార్ సన్ ఆఫ్ మోహన్ రావు, ఏజ్ 33 years, మల్కాపురం గ్రామం జగ్గైపేట అనే వ్యక్తి పెట్టాడని మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. అతని యొక్క ఫేస్బుక్ ఐడి వచ్చి వినయ్ కుమార్ అనే ఐడితో ఉన్నది. ఈ యొక్క ఫేస్బుక్ యొక్క సారాంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉండాలి. 2 చోట్ల ఓడిపోయి కానీ అలాంటి అనుభవం లేకుండా డీసీఎం పదవి ఇచ్చారు అని ఇలాంటి వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వంలో విభేదాలు సృష్టించడానికి ఇతను రఘురామకృష్ణరాజు గారు పెట్టినట్టు ఆయన ఫోటోతో దానిలో పెట్టారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి తెలిస్తే ఇతని యొక్క ఫేస్బుక్ ఐడిని టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఆ యొక్క మిగతా టెక్నికల్ అనాలిసిస్ అన్నీ చేస్తే ఇతను హైదరాబాద్లో ఉన్నట్టు మనకి తేటతలం అయింది. దీని సందర్భంగా కేసు రిజిస్టర్ చేయగానే మా కాళ్ళ ఎస్ఐ గారు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఉన్న ఈ అంబోజు వినయ్ కుమార్కి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మన 2 టౌన్ సిఏ గారు కాళీచరణ్ గారికి ముందు ప్రొడ్యూస్ చేశారు. ఆయన యొక్క కన్ఫెషన్ అది రాసి దాని యొక్క ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఈరోజు అతన్ని రిమాండ్కి పంపిస్తున్నారు. ఇతనికి ఈ అంబోజు వినయ్ కుమార్ ఇంతకుముందు 2 కేసులు ఉన్నాయి ఇతని మీద. ఆ 2 కేసులు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు అప్పుడులో చేసి అతని మీద అప్పుడు 182/2018, 183/2018 జగ్గైపేట పోలీస్ స్టేషన్లో కేసులు కట్టారు అప్పట్లో. ఈ అంబోజు వినయ్ కుమార్ గారి మీద మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అప్పట్లో కేసులు కట్టి ఉన్నారు. ఇతను వైసీపీ సింపథైజరు. అలాగే ఇతనికి 41,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోవర్స్ ఈ గ్రూప్స్ అన్నింటిలో కూడా ఇతని దానిలో ఉన్నాయి. ఇదే కాకుండా ఇతను ఈ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇతను దగ్గర ఉన్న మొబైల్ని స్వాధీనం నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో దాన్ని ఫొరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇతనిది వచ్చి జగ్గైపేట మండలం మల్కాపురం గ్రామం ఇతనిది. ప్రస్తుతం ఇతను హైదరాబాద్లో పనిచేస్తున్నాడు ప్రస్తుతానికి. కర్నూలు బస్సు ప్రమాదానికి కల్తీ మద్యమే కారణమని, ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబే మొదటి ముద్దాయని వైసీపీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికూటి అశోక్ బాబు పేర్కొన్నారు.
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బస్సు దహనం ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని అన్నారు. పెద్ద ఎత్తున మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించిన ప్రభుత్వం ప్రతి వీధిలోనూ తమ పార్టీ నాయకులతో బెల్ట్ షాపుల ద్వారా వెచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తోందని మండిపడ్డారు. మరోవైపు కూటమి పార్టీ నేతలే కుటీర పరిశ్రమల నకిలీ మద్యం తయారు చేసి వేలాది మంది ప్రాణాల ప్రజలను హరిస్తున్నారని ఆక్షేపించారు. ఖచ్చితంగా కల్తీ మద్యం తయారీపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకి మద్యం షాపులు అందించి తద్వారా బెల్ట్ షాపులు ఎవరైతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళకి గ్రామాలలో బెల్ట్ షాపులు ఇచ్చి 2 లక్షలకి 3 లక్షలకి బెల్ట్ షాపులు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అనేది తీసేసి ఎనీ టైం మద్యం అనేటువంటి దాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ యొక్క ప్రమాదానికి కారణమని చెప్పేసి చెప్తా ఉన్నా. ఒకవైపు ప్రైవేటు వ్యక్తులకి షాపులు ఇచ్చి ఇంకొక వైపు బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో ప్రతి వీధిలోనూ బెల్ట్ షాపులు ఇచ్చి అది చాలక ప్రభుత్వానికి ఆదాయానికి గండి కొడుతూ 5,000 కోట్లు గండి కొట్టి దాన్ని మీరు పంచుకొని అది కూడా చాలక ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మి కల్తీ మద్యం తయారు చేయించి ప్రభుత్వమే వాళ్ళకు సంబంధించినటువంటి ఒక లిక్కర్ మాఫియాని పెట్టి నడిపించడం, దీనిలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ప్రధాన పాత్ర పాటించడం జరుగుతూ ఉంది. తాగినప్పుడు ప్రమాదాలు ఉంటాయా ఉండవా అని చెప్పేసి నన్ను ఉండొచ్చు కదా అని అనొచ్చు. ప్రభుత్వ షాపులు ఉంటే కూడా ప్రమాదాలు జరగవచ్చు కదా, తాగుతారు కదా అని అనొచ్చు. ప్రభుత్వ షాపులతో జరిగేటువంటి అమ్మకాలు ఉదయం 10 నుండి సాయంత్రం 10కి ప్రభుత్వ షాపుల్లో మాత్రమే దొరికేది. కానీ చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈరోజు బెల్ట్ షాపు కల్తీ లిక్కర్ 24 గంటలు ఎక్కడ పడితే అక్కడ కూల్ డ్రింక్ షాపుల్లో కూడా మద్యం దొరుకుతుంది. ఎప్పుడైనా తాగొచ్చు. బస్సు ప్రమాదం డ్రైవర్లు లేకపోతే లారీలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు నేషనల్ హైవే మీద ఆగేసేసి ఏ షాపుకు పోయినా అక్కడ మద్యం దొరుకుతూ ఉంది. ఈ విధానాన్ని ఖచ్చితంగా ప్రమాదాలకు కారణమని చెప్పేసి చెప్తున్నాను. నిన్న జరిగినటువంటి ప్రమాదం ఆ శివశంకర్ అనే అతను మద్యం తాగి పెట్రోల్ బంక్లో అతని యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ అతను చేసినటువంటి విధానం కానీ క్లియర్గా తెలుస్తూ ఉంది. మద్యం తీసుకుని లక్ష్మీపురం అనేటువంటి గ్రామంలో బెల్ట్ షాపులో కల్తీ మద్యం తాగి, బెల్ట్ షాపుల్లో ఉండేదంతా కూడా కల్తీ మద్యమే, అక్కడ తాగి 10 నిమిషాల్లోనే అతను స్పీడ్గా వెళ్తూ ఒక డివైడర్ కొట్టుకొని పడిపోయి చనిపోయాడు. ఈ యొక్క ఏదైతే ట్రావెల్స్ బస్సు వస్తుందో, వేమూరు కావ్యర్ అనేటువంటి బస్సు వస్తుందో, అది వర్షంలోనో లేకపోతే కనపడకనో లేకపోతే ఏదైనా కానీ ఆ మోటార్ సైకిల్ ఎక్కించడం, దాని మీద మంటలు రావడం, బస్సు తగలబడ్డం. దానికి కూడా కారణం ఇంకోటి ఉంది. బస్సులో ప్రయాణం చేసే వ్యక్తుల యొక్క వస్తువులు వాళ్ళ యొక్క సూట్ కేసులు కాకుండా బస్సుల్లో పార్సిల్స్ నడపడం అనేది ఒక తప్పుడు విధానం ద్వారా పార్సిల్స్ నడుపుతా ఉన్నారు. ఆ పార్సిల్స్లో సెల్ ఫోన్స్ 400 పైన సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఆ సెల్ ఫోన్స్ కూడా కింద మంటలు రావడంతో, బైక్లో కింద మంటలు రావడంతో ఆ సెల్ ఫోన్స్ కూడా కాలి పేలి బ్యాటరీ నిప్పంటుకొని ఒక్కసారిగా బస్సులోకి వచ్చి ఆ బస్సులో ఉండే వాళ్ళందరూ కూడా కాలి చనిపోతారు. మనం చిన్న మంట చెయ్యి కాలితేనే దానికి పూసుకుంటాం. అటువంటిది డైరెక్ట్గా 19 మంది కాలి చనిపోవడం, 21 మంది కాలి క్షతగాత్రులు అవ్వడం. ఇంత దుర్మార్గానికి కారణమైనటువంటి ఆ కల్తీ మద్యం మీద ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మద్యం మీద 2-3 నెలలుగా జరుగుతూ ఉన్నాయి. కావాలని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఏదో ఒక రకంగా మద్యం కేసుల్లో ఇరికిచ్చి వాళ్ళని కేసుల్లో పెట్టాలని ట్రై చేస్తూ ఉన్నారు. కల్తీ మద్యం దొరికింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి ఇన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి పోయి కల్తీ మద్యం అమ్ముతున్నారు, బెల్ట్ షాపులు ఉన్నాయి, వాటిని తీసేయాలని ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంటే, ప్రజా ఉద్యమం చేస్తూ ఉంటే ఏమైనా బెల్ట్ షాపుల మీద మీరు కేసులు పెట్టారా? ఎక్కడైనా మీ పర్మిట్ రూముల్లో జరుగుతున్నటువంటి కల్తీ మద్యం మీద కేసులు పెట్టారా? ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కొంచెమన్నా సంపాదించుకున్నారు కదా, బాగానే సంపాదించుకున్నారు. అమరావతి అన్నారు, లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. కల్తీ మద్యం మీద, పేదవాళ్ళ ప్రాణాల మీద, వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకుని ఆ డబ్బులు కూడా మీరు సంపాదించుకోవాలనేటువంటి వాళ్ళ ప్రాణాలకి మీద మీరు బ్రతుకుతున్నారంటే కొంచెమన్నా ఉండాలని చెప్పేసి చెప్తాను. మెంతా తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సూచించారు.
ఏలూరు జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇళ్లలోని వ్యక్తులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తీవ్ర గాలుల సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. తుఫాను ప్రభావంతో మన ప్రాంతంలో భారీ వర్షాలు అలాగే ఈదురుగాలు కూడా ప్రభావం చాలా ఉండేటట్టుంది. ఎవరు కూడా పని లేకుండా అవసరం లేకుండా బయటికి రాకుండా ఉంటే అందరికీ మంచిది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో తప్ప వేరే పరిస్థితుల్లో ఎవరు కూడా ఇల్లు నుంచి బయటికి రాకూడదు. అలాగే మనకి ఈ రోజున విద్యుత్ వ్యవస్థ కూడా ఈ ఈదురుగాలికి దెబ్బతినే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఛార్జింగ్ లైట్లు, మన ఇన్వర్టర్లను కూడా జాగ్రత్తగా చూసుకుని అందరూ కూడా సంసిద్ధమై ఉండాలని, అలాగే మనకి ఈ కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరినీ కూడా అన్ని సహాయక చర్యల్ని అలాగే రిస్క్యూ టీములను కూడా ముందు సిద్ధం చేసి ఎటువంటి పరిస్థితులనైనా అధిగమించేటట్టు ప్రజలకి అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టు, అంటే మనకు అన్ని శాఖల నుంచి కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండి, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా అందరికీ కూడా సహాయ సహకారాలు అందించేటట్టు అందరూ రెడీగా ఉండాలని, ఈ తుఫాన్ని మన అందరం కూడా అధిగమించేటట్టు మనం ముందుండి నడిపించాలని, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ మనకి రిస్క్యూ టీంలు అలాగే సహాయక చర్యల సిబ్బందులు అలాగే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంపీడీ ఆఫీస్ కానీ అందరూ కూడా సంసిద్ధంగా రెడీగా ఉన్నారు. ఏమన్నా మీకు సహాయం కావలిస్తే మీరు అందరూ కూడా కాల్ సెంటర్కి ఆశ్రయించి మీరందరూ కూడా తెలియజేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మెంతా తుఫాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. మొగల్తూరు మండలం పేరుపాలెం, నరసాపురం మండలం పిఎం లంక వద్ద అలలు ఎగిసి పడుతున్నాయి. పేరుపాలెం బీచ్ని పోలీసులు మూసివేశారు. బీచ్లో అవుట్పోస్ట్ ఏర్పాటు చేశారు. పిఎం లంక సముద్ర తీరం వద్ద కూడా ఎవరిని అనుమతించడం లేదు. ఈ రెండు మండలాల్లో ప్రస్తుతానికి 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం సముద్ర తీరాన నివాసం ఉంటున్న ప్రజల్ని పునరావాసం కేంద్రాల వద్దకు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పునరావాస కేంద్రాల వద్ద ప్రత్యేక అధికారులను నియమించి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఆఫీసర్ ప్రసన్న వెంకటేష్ జిల్లా అధికారులతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుపాను ప్రభావానికి గురయ్యే సముద్ర తీర లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ముంపు బారిన పడే అవకాశం ఉన్న బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఆశ్రయం కల్పించాలని జిల్లా మెంతా తుఫాన్ సహాయక చర్యల ప్రత్యేక అధికారి విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్ నుండి మండల స్థాయి వరకు ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుపాను సహాయక చర్యల సన్నద్ధత చర్యలు, ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ముందు తుఫానుకు సంబంధించి వరకుని ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో అలాగే ఎస్పీ గారితో అందరితో కూడా
అన్ని మండలాలకి డివిజన్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు విజిట్ తీసుకోవడం జరిగింది. ప్రజలందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే రేపు ఈరోజు నుంచి వర్షాలు స్టార్ట్ అయినాయి. రేపు రాత్రి ఎల్లుండి తెల్లవారుజామున మనకి కోస్ట్ ల్యాండ్ఫాల్ అయ్యే సూచనలు మనకి ఇప్పుడు పైనుంచి ఐఎండీ నుంచి తరపు నుంచి ఆర్టీజీఎస్ నుంచి కూడా డైరెక్షన్స్ రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ 2 రోజులు కొంచెం అప్రమత్తంగా ఉండేదానికి ఏర్పాటు చేసుకోవాల్సింది కోరుకుంటూ ప్రజలందరూ కూడా కొంచెం వాటర్ సప్లై అండ్ బేసిక్ కుకింగ్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అన్నీ కూడా స్టాక్అప్ చేసుకోవాల్సింది కోరుతున్నాము. మిగిలిన జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతానికి అంత అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. పవర్ డిపార్ట్మెంట్, పిఆర్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు కూడా ఏర్పాట్లన్నీ చేసుకుని రిలీఫ్ ఆపరేషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మనకి ఈరోజు వర్షం స్టార్ట్ అయింది కాబట్టి సిచ్యువేషన్ చూసుకుని డెసిషన్ తీసుకోవడానికి ప్రతి మండల లెవెల్లో కంట్రోల్ రూము, అలాగే డివిజన్ లెవెల్లో కంట్రోల్ రూమ్, జిల్లా కలెక్టరేట్లో కూడా కంట్రోల్ రూమ్ పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ నెంబర్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఏమైనా ఇమ్మీడియట్ అర్జెన్సీ ఏమైనా ఉంటే కనుక సెక్రటరియట్ స్టాఫ్ అందరూ కూడా ఈరోజు నైట్ నుంచి ఎల్లుండి మధ్యాహ్నం వరకు అందరూ కూడా అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎమర్జెన్సీ ఉన్న సెక్రటరియట్ స్టాఫ్ని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రకాశం జిల్లాలో తుపాను పరిస్థితులను ఏపీ స్కూల్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ శశిధర్ పరిశీలించారు. తుపాను పరిస్థితుల ప్రత్యేక అధికారిగా నియమితులైన ఆయన ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజబాబుతో ఇతర అధికారులతో సమావేశమయ్యారు. తుపాను పరిస్థితులు ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. మోంతా సైక్లోన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకి ఒక సీనియర్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. మనకు తెలిసినట్టుగా ఈ మోంతా తుఫాన్ 28th నైట్ కాకినాడ తీరంలో మచిలీపట్నం కాకినాడ మధ్యలో దాటొచ్చని ఇప్పుడు అంచనా. ఏది ఏమైనా కూడా అన్ని విధాలుగా అప్రమత్తంగా ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ ఫిషర్మన్ ఎవరన్నా సీలోకి వెళ్ళారా లేదా, అందరు తిరిగి వచ్చారా లేదా అని చెప్పి కన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. మన జిల్లాలో ఎవరు కూడా ఇంకా సీలో లేరు, అందరూ కూడా ఒడ్డుకు వచ్చేసారు, సేఫ్గా ఉన్నారని చెప్పారు. అలాగే ఈ ప్రమాదం దాటే వరకు మళ్ళీ మనం తెలియజేసే వరకు ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళకూడదని చెప్పి మెసేజ్ ఇవ్వడం జరిగింది. కోస్టల్ మండల్స్లో 18 గ్రామాల్లో 52 హ్యాబిటేషన్స్లో ప్రజలు ఎవరైతే వల్నరబుల్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి అక్కడ ఉండేటువంటి ఎల్డర్లీ పీపుల్ కానీ ప్రెగ్నెంట్ లేడీస్ని కానీ సేఫ్ ప్లేసెస్లోకి మూవ్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. జిల్లాలో 700 ట్యాంక్స్ ఉన్నాయి, అలాగే కెనాల్ నెట్వర్క్ కానీ రిజర్వాయర్స్ కానీ ఉన్నాయి. వీటన్ని లెవెల్స్ని కూడా ఈరోజు ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడైతే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి ఉందో మరి కలెక్టర్ గారు డెసిషన్ తీసుకుంటూ ఎక్కడెక్కడ ఏమన్నా కొంతవరకు డిప్లీట్ చేసుకుంటూ వాటర్ని కాపాడుతూ ఏ డెసిషన్స్ తీసుకోవాలో అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరి అలాగే అగ్రికల్చర్ కానివ్వండి, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయత్ రాజ్, ఆర్ఎండ్బి ఇలా అన్ని శాఖలను కూడా మరి రివ్యూ చేసుకొని అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు చెప్పింది ఏంటంటే జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. దీనిలో అందరు డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఇదే హాల్ నుంచి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి వరకు సచివాలయం వరకు కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ, కీ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారి హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయాలని చెప్పడం జరిగింది. రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తాయి. జిల్లా స్థాయిలో, డివిజన్ స్థాయిలో, అలాగే మండల్ స్థాయి వరకు కూడా రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్స్ పనిచేస్తూ ప్రతి గంటకి సమాచారం తీసుకుంటూ ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ప్రజలకి లేకపోతే ఎటువంటి సంఘటన జరిగినా ఇమీడియట్ తక్షణమే స్పందించాలని చెప్పి కూడా యంత్రాంగానికి చెప్పడం జరిగింది. అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇస్ అలర్ట్. వచ్చే 3 రోజులు చాలా క్రూషియల్ కాబట్టి మరి స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకుంటూ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. టిఆర్ 27 కింద కలెక్టర్ గారికి కావాల్సిన నిధులు కూడా ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో నిధులకు ఎక్కడ కొరత లేదు. స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని సపోర్ట్ ఉంది కాబట్టి ప్రకాశం జిల్లాలో యంత్రాంగము మోంతా తుఫాను సంబంధించిన పరిస్థితులను ఎదుర్కోవడానికి పూర్తిగా సన్నద్ధమైందని చెప్పి నేను తెలియజేస్తాను. ప్లీజ్ సెటిల్ డౌన్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ పొజిషన్స్. సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా మీరు దాని మీద యాక్ట్ చేయాలి. తర్వాత మీరు డిఆర్ఓ గారు ఇమీడియట్గా మనకి కంట్రోల్ రూమ్ ఇక్కడ సెట్ చేయండి. తర్వాత డౌన్ ద లైన్ ఈచ్ ఆఫీసర్కి సంబంధించి మన పంచాయతీలో ఉన్న విలేజ్ సెక్రటరీలో ఉన్న ఎంప్లాయీస్తో సహా మీరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కూడా కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ కాల్ సెంటర్ను ఉపయోగించుకోవాలి. ప్రతి ప్లేస్ కూడా మనం వచ్చేలాగా దాంట్లో కూడా ప్లాన్ చేసుకోవాలి. సో ఇవి 3 days కూడా సార్ వస్తూ ఉంటారు. సో రివ్యూ చేస్తూ ఉంటారు కాబట్టి ఆల్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రిపేర్గా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటాం. రేపు గ్రీవెన్స్ మండే గ్రీవెన్స్ క్యాన్సిల్ చేయండి. అదేవిధంగా
ఎవిడెన్స్ ఉంటాయి కాబట్టి రేపటి నుంచి కూడా స్కూల్స్ కూడా ఒక 2 days 3 days వరకు కూడా మనకు హాలిడే ఇచ్చేసేస్తే బెటర్, అన్నెసరీ రిస్క్ లేకుండా. 3 days మీరు కూడా ఎవరి పిల్లల్ని చిన్న పిల్లల్ని ఎవరిని కూడా ఎలా చేయొద్దు, ఇంటి దగ్గర ఉండమని చెప్పండి. వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో గ్రాస్ మాట్లాడిన ఫుడ్, ప్రిపేర్ చేసిన ఫుడ్, మిల్క్ ప్యాకెట్స్, ఎగ్స్ కూడా వాళ్ళకి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నటి సురేఖవాణి ఆమె కూతురు సుప్రతా నాయుడు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెంతా తుపాను నేపథ్యంలో ఎటువంటి సమస్యలు తలెత్తినా ప్రజలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08816299219కు సంప్రదించండి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేరుతో పవన్ కళ్యాణ్పై అనుచిత పోస్టులు పెట్టిన అంబోజీ వినయ్ కుమార్ అరెస్ట్. వివరాలను మీడియాకు వెల్లడించిన భీమవరం డీఎస్పీ జయసూర్య. కర్నూలు బస్సు ప్రమాదానికి కల్తీ మద్యమే కారణమన్న వైసీపీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అశోక్ బాబు. ఘటనలో సీఎం చంద్రబాబే మొదటి ముద్దాయని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సురేఖవాణి ఆమె కూతురు సుప్రీతా నాయుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.